దీంట్లో మేము కథ ఎలా చెప్పాలి, ఎందుకంటే కథలో ట్విస్ట్ ఉన్నాయి, టర్న్స్ ఉన్నాయి, అండ్ వీటన్నిటిని మేము రివీల్ చేయకుండా బట్ అట్ ద సేమ్ టైం మీ అందరినీ వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ స్వయంభూ అని చెప్పాలి, మీకు ఒక చిన్న గ్లిమ్స్ చూపించాలి, ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వాలని చెప్పి చేసిన ప్రయత్నం ఇది. నిజంగా చెప్తున్నాను, ముందు వచ్చే కంటెంట్లో వీఆర్ గోన్ టు రివీల్ అ లాట్ మోర్ అండి. ఒకటి బై ద ఎండ్ ఆఫ్ ఇట్ డెఫినెట్లీ యూఆర్ గోన్ టు లైక్ నో అండ్ విల్ బీ పంప్డ్ అప్ ఫర్ స్వయంభూ నేను అనుకుంటున్నాను. బట్ ఐ థింక్ స్టార్టర్ అపెటైజర్గా మాత్రం ఇది డెఫినెట్లీ మీకు నచ్చుంటుంది. అండ్ నేను 3Dలో చూసినప్పుడు నేనే షాక్ అయ్యాను. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ ఈ సినిమా 3Dలో కూడా రాబోతుంది. మేము వీఆర్ డూయింగ్ ఆల్ అవర్ ఎఫర్ట్స్ టు డూ దాట్. సో ఐ రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. అండ్ సినిమా కథ ఒప్పుకోవడానికి వన్ రీజన్ అండి, మన భారతదేశంలో లెట్స్ థింక్ అబౌట్ అవర్ నేషన్. ఆ నేషన్ ఈరోజు ఇలా ఉండడానికి కారణం చాలా వారియర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. కొన్నిసార్లు వాళ్ళ గురించి మనం చెప్పుకోము, మన టెక్స్ట్ బుక్స్లో ఉండవు. మనం ఎప్పుడు ఫేమస్ కింగ్స్ గురించి మాట్లాడుకుంటాం, లైక్ కృష్ణదేవరాయ కానివ్వండి, కాటమరాజు కానివ్వండి, ఇలాంటి రాజుల గురించి మాట్లాడుకుంటాం. కానీ ఆ ఫుట్ సోల్జర్స్ ఎవరైతే చిన్న సోల్జర్స్ ఉంటారో వాళ్ళ గురించి మనం ఎప్పుడు ఎక్కువ మాట్లాడుకోవు. అలాంటి ఒక మన భాషలో చెప్పుకోవాలనుకుంటే ఒక అండర్ డాగ్ అండి, ఒక బచ్చాగాడు ఆడుతూ పాడుతూ తిరుగుతూ 985 AD, ఇది 1000 years కింద మన సెంట్రల్ ఇండియాలో, అంటే మన చిత్తూరు, మన తంజావూరు, ఈ మన రాయలసీమ ఏరియాలో ఒకడు ఉన్నాడు. ఆ టైంలో 985 ADలో ఒకడు కృష్ణ అని చెప్పేసి ఒకడు ఉన్నాడు. వాడి కథ ఇది. వాడు ఎలా పైకి వచ్చాడు, ఎలా ఎదిగాడు, వాడి డ్రీమ్స్ ఏంటి, వాడి అంబిషన్స్ ఏంటి, అండ్ ఒకప్పుడు వాడు ఒక టైంలో కింగ్డమ్నే మార్చే, హిస్టరీనే మార్చే స్టేజ్కి వచ్చాడు. సో వాడి కథ ఇది నిజంగా జరిగిన కథ. ఈ రీసెర్చ్ చేసి తీసుకొచ్చి నన్ను ఈ జస్ట్ బ్లూ మై మైండ్ నిజంగా. సో మీరు చూడబోయేది ఫిక్షస్ డెఫినెట్ ఎలిమెంట్స్ ఉంటాయి, బట్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అ ట్రూ స్టోరీ. అండ్ ఆ ట్రూ స్టోరీ ఏంటో మనం ఎక్కువ చెప్పుకోలేదు, ఈ సినిమాలో మీరు చూస్తారు. సో నేను ఏదో రాజునో లేకపోతే ఏదో అవుట్ రైట్ ఏదో పెద్ద డానో లేకపోతే కింగో కాదు, ఒక చిన్న అండర్ డాగ్ బచ్చాగాడు అనుకోండి. అలాంటి ఒక ఫెలో మనలాగే పెద్ద డ్రీమ్స్ ఉండి ఏం సాధించాడు, ఏం చేశాడు అన్నది మనం స్వయంభూలో చూడొచ్చు, విత్ ద బెస్ట్ విజువల్స్, బెస్ట్ మ్యూజిక్ అండ్ బెస్ట్ అవుట్పుట్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ జస్ట్ ఎక్కువ మాట్లాడేసాను అనుకుంటాను ఇప్పుడే, బికాజ్ ఐ జస్ట్ వాంటెడ్ టు చెప్పాలనిపించింది, చెప్పాను. మీ మైక్ పనిచేయట్లేదా? యా అండి. సో ఐ జస్ట్ మీరు కూడా వెన్ యూర్ వాచింగ్ దిస్ ఆన్ యూట్యూబ్ దయచేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, ఎందుకంటే సౌండ్ అండ్ విజువల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. బ్రైట్నెస్ అండ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి, యూట్యూబ్లో రిలీజ్ అవబోతుంది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ hope we give a very good film and satisfy you and meet your expectations. Thank you sir, thank you. But Nikhil garu, we really missed